హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి అయితే నేను కొబ్బరికాయలతో కొబ్బరి ఉండలు అయితే చేస్తున్నానండి. అయ్యండి కొబ్బరి ఉండలకి అయితే కొబ్బరి కూర బెల్లం అయితే రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి కొబ్బరి కూర వేపుకోవడానికి. ఇప్పుడైతే నెయ్యిలో కొబ్బరి కూర అయితే వేసుకుంటున్నానండి. కొబ్బరి కూర అయితే పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి అయితే వేసుకోవాలండి. సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి. సిమ్లో పెట్టకపోతే అడుగట్టదు కదండి. అడుగట్టకుండా అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి. బిర్యానీ చూసారు కదండి, ఇలా పొడిపొళ్ళు ఆడతా వేసిందో ఇంకా కొద్దిగా ఆగాలి. ఇదిగండి పొడిపొళ్ళు అయితే ఆడుతూ ఉంది కదండి. ఇప్పుడైతే బెల్లం వేసుకుందాం. నేనైతే ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నానండి 2 కొబ్బరికాయలకి. బాగా కరగాలండి. ఎందుకంటే చూసట్లేదా బెల్లం అయితే ఇంకా బాగా కరగాలండి. ఇంకా బాగా ఉడకాలి. ఇదిగా చూసారు కదా, ఇంకా మగ్గాలి. బాగా దగ్గర పడి బ్రౌన్ కలర్ వచ్చి ఇలాగా వేసుకుంటే కొబ్బరి ఉండలు అయితే బాగా టేస్ట్గా ఉంటాయండి. అది వేసాం కదా, బాగుంటాయి ఇంట్లో అయితే. ఇదిగోండి ఆల్మోస్ట్ పెద్దకి అయితే అయిపోయింది. ఇంకా చూసారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఉండలు అయితే చేసుకుందామండి. చూసారు కదండి, గూర అయితే మామూలుగా కిచెన్లోని చాలా గూరగా అయితే ఉంది. సరే అండి, చల్లారిన తర్వాత అయితే అందరూ మళ్ళీ చేసుకుందాం. స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాం. ఏనండి ఉండలు అయితే ఇలా వస్తున్నాయి. చాలా బాగా వచ్చాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. నచ్చితే తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా